హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో వేదిక్ మ్యాథ్స్లో భాగంగా స్పెసిఫిక్ నెంబర్ సంబంధించినటువంటి ట్రిక్స్ అనేటువంటిది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇవి మనకు సింప్లిఫికేషన్స్లలో, నెంబర్ సిస్టంలో, ఫ్రాక్షన్స్లో కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాథమెటిక్స్లో కావచ్చు, ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఓకేనా, స్పెసిఫిక్ నెంబర్స్ అని అంటాం వీటిని. సో ఈ పర్టికులర్గా ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనం వితిన్ 2 to 3 seconds లోపల ఆన్సర్లు చేయొచ్చు ఓకేనా. సో దీనికి గాను ఆ స్పెసిఫిక్ నెంబర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ రిమైనింగ్ డిజిట్స్ ఆర్ రిమైన్ సేమ్. ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఈ ట్రిక్ అనేటువంటిది, నేను చెప్పబోయే ట్రిక్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది ఓకేనా. రైట్, సో మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? 10 ఉండాలి ఓకేనా. ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం 10 ఉండాలి. అండ్ రిమైనింగ్ నెంబర్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఈ డిజిట్స్కి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి డిజిట్స్ అనేటువంటిది సమానంగా ఉండాలి ఓకేనా. అలాంటి నెంబర్స్కు మాత్రమే ఈ షార్ట్కట్ ట్రిక్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మళ్ళీ వేరే నెంబర్స్కి ఇలాంటి షార్ట్కట్ ట్రిక్స్ అనేటువంటిది ఉపయోగపడదు ఓకేనా. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, సో దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి నెంబర్స్ ఆ రెండింటి యొక్క సమ్ 10 అయితే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయడమే ఓకేనా. 7 into 3 లేదా 3 into 7 ఎంత? లాస్ట్ టూ డిజిట్స్ అనేటువంటిది 21 వచ్చింది ఓకేనా. రైట్, సో ఇప్పుడు దీని లెఫ్ట్ డిజిట్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 8 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి? 9. 8 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటిది? 9. సో 8 into 9 ఎంత అంటే 72. సో రిమైనింగ్ 2 డిజిట్స్ ఏముంటాయంటే 72. రైట్, మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, నేనేం చెప్తున్నా, ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం 10 ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్ అనేటువంటి నెంబర్స్ రిమైన్స్ సేమ్ ఉండాలి ఓకేనా, అంటే సమానంగా ఉండాలి. అలాంటప్పుడు ఈ ఒకట్ల స్థానంలోని 2 అంకెలను మల్టిప్లై చేస్తే మనకు లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే సమానంగా ఉండేటువంటి నెంబర్లు ఉన్నాయో దాని ముందున్నటువంటి నెంబర్తో మల్టిప్లై చేయాలి ఓకేనా. 8 9 ఎంత అంటే 72. రైట్, సో ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, 2 into 8 ఓకేనా. 2 into 8 ఎంత అంటే 16. నెక్స్ట్ 6 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఎంత? 7. సో 6 into 7 ఎంత? 42 ఓకేనా. రైట్, సో అలానే మిగిలిన అన్ని నెంబర్లకు ఈ విధంగా చేయాలి. 9 into 1 ఎంత అంటే 09. లాస్ట్కు 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 09 అని తీసుకుంటున్నాం. జస్ట్ ఒక 9 మాత్రం తీసుకోవద్దు. నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఎంత? 4. 3 into 4 ఎంత? 12 ఓకేనా. సో ఇక్కడ కూడా 4 డిజిట్స్ నెంబర్ వచ్చింది. సిమిలర్గా 4 into 6 ఎంత? 4 into 6 24 ఓకేనా, 24. నెక్స్ట్ 9 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఎంత? 9 into 10 ఓకేనా, అంటే ఎంత? 90. సో ఇక్కడ కూడా 4 డిజిట్స్ నెంబర్ వచ్చింది. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 into 3 ఎంత మనకు? 21 ఓకేనా. నెక్స్ట్ 11 into 12 రైట్. మీకు ఒకవేళ సక్సెసివ్ మల్టిప్లికేషన్స్ కనుక అడిగినట్లయితే, లేదా మీరు సక్సెసివ్ మల్టిప్లికేషన్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మీరు ఒక షార్ట్కట్ ట్రిక్ అనేటువంటిది అప్లై చేయండి. ఏ విధంగా అంటే, సక్సెసివ్ మల్టిప్లికేషన్ అంటే ఏంది? 11 into 12, 3 into 4, 5 into 6 పక్కపక్కనే నెంబర్లను కనుక మల్టిప్లై చేస్తే చిన్న సంఖ్యను వర్గం చేస్తూ అదే సంఖ్యను యాడ్ చేయండి. లేదు, పెద్ద సంఖ్యను వర్గం చేసి ఆ సంఖ్యలో నుండి పెద్ద సంఖ్యను తీసేయండి ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తా. సపోజ్ 4 into 5 ఉందండి. 4 into 5 ఉంది. మరి 4 into 5 అంటే ఏంటి? ఈ ఇచ్చినటువంటి 2 నెంబర్లు సక్సెసివ్ నెంబర్స్ అని అంటాం ఓకేనా, అంటే పక్క పక్కనే ఉండేటువంటి నెంబర్స్. సో ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నా, చిన్న సంఖ్యను వర్గం చేసి అదే సంఖ్యను కలపాలి ఓకేనా. సో 4 square అంటే 16 plus 4 ఎంత అంటే 20. లేదు, పెద్ద సంఖ్యను ఓకేనా, సో పెద్ద సంఖ్యను కనుక వర్గం చేస్తూ అదే సంఖ్యను తీసేయాలి. సో 5 square అంటే ఎంత? 25. 25 నుంచి 5 తీసేస్తే ఎంత? 20. అఫ్కోర్స్ అందరికీ తెలుసు 4 into 5 అంటే 20 అని.
ఇప్పుడు చెప్పండి మరి 14 × 15 ఏమవుతుంది, 24 × 25 ఏమవుతుంది. సో అంటే చిన్న నెంబర్లను మళ్ళీ తెలిసినప్పటికీ బిగ్ నెంబర్స్కి వచ్చేసరికి ఇలాంటి ట్రిక్స్ అనేటువంటిది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. సో అలా 11 × 12 అంటే ఏంటి, 11² + 11, 11² అంటే 121 + 11 కలిపితే 132. ఓకేనా. కాబట్టి 132. సో ఇక్కడ 5 డిజిట్స్ నెంబర్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు సేమ్ దీన్నే మన మల్టిప్లికేషన్స్లలో మన స్క్వేర్స్లలో లాస్ట్ డిజిట్ కనుక 5 వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అన్నిటికీ కామన్ కదా. 5 × 5 ఎంత, 25, 5 × 5 25, 5 × 5 25, 5 × 5 25, 5 × 5 25. ఓకేనా. సో అన్ని నెంబర్లలో లాస్ట్ 2 డిజిట్స్ అనేటువంటిది 25. ఓకేనా. సో ప్రత్యేకంగా మళ్ళీ అన్నిటికీ 25 అని చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలుస్తుంది. ఎందుకు అంటే ఇది ఈ షార్ట్కట్ ట్రిక్స్ లాగా ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ను కనుక అంటే యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ను కనుక మనం యాడ్ చేస్తే 10 వస్తుంది. 5 + 5 10, 5 + 5 10. ఓకేనా. సో అప్ టు సో ఆన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ని తీసుకోండి. ఓకేనా. సో ఇది రిమైన్ సేమా, ఇగో చూడండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంది, 6 6 9 9. ఓకేనా. సో 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత, 3, 2 ముళ్ళు ఎంత, 6 అంటే 625. రైట్. సో 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత, 7, 6 ఏళ్ళు ఎంత, 42. కాబట్టి 40 × 25. నెక్స్ట్ 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత, 10 అంటే 9 బదులు ఎంత, 90. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది. ఓకేనా. అంటే లెఫ్ట్ సైడు ఈ యూనిట్ ప్లేస్ తప్పిస్తే మిగిలిన రిమైనింగ్ నెంబర్స్ అనేటువంటి అనేది 10 ఉంది. సో దీన్ని × 11 తోటి చేయండి. 10 × 11 ఎంత, 110. నెక్స్ట్ 15 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఎంత, 16. ఇంతకు ముందే చెప్పాను నేను, సక్సెసివ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చేయాలి అని అంటే చిన్న సంఖ్యను స్క్వేర్ చేస్తూ అదే సంఖ్యను యాడ్ చేయండి. 15² ఎంత, 225 అంటే 225. దానికి ఇంకొక 15 యాడ్ చేయండి, 240. కాబట్టి 240 25. ఓకేనా. 240 25. రైట్. సో ఇలా కొన్ని నెంబర్స్ నేను మిస్ చేశాను. ఓకేనా. ఏంటి, 35 ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంది, 35², 25², లేకపోతే 95², 105². ఓకేనా. ఇవన్నీ కూడా స్క్వేర్సే. బట్ ఇది ఈ ట్రిక్లో ఉపయోగపడుతుందా లేదనేటువంటిది గమనించండి. స్క్వేర్స్ వచ్చినప్పుడు మళ్ళీ డిఫరెంట్గా చేయొచ్చు. ఓకేనా. సో వీటన్నిటికీ మళ్ళీ డబల్ డిజిట్ తోటి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉండేటువంటి ట్రిక్ అనేటువంటిది మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్స్ కంటే కూడా చాలా ఈజీ. ఓకేనా. సపోజ్ చూడండి, ఇక్కడ 35² ఉందనుకోండి, లాస్ట్లో 25 కామన్ వస్తుంది. సో 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 అంటే 3 × 12, సో 12 25 అన్నట్టు. లేదు 45² అన్నాడు అనుకో, 4 × 5 20, 20 25 అన్నట్టు. లేదు 75 అన్నాడు అనుకోండి, 7 × 8, 7 8 ఎంత, 56. ఓకేనా. సో అలా 56 25 అన్నట్టు. ఇలా మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే లాస్ట్లో 5 ఉంటే దాని యొక్క స్క్వేర్ను ఈ ట్రిక్ను ఉపయోగించి చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఏదేని ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం 10 అయ్యి రిమైనింగ్ నెంబర్స్ కనుక సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ షార్ట్కట్ ట్రిక్ అనేది అప్లై చేసాం. రైట్ గైస్. సో ఇప్పుడు మనం టెన్స్ ప్లేస్లో ఉండేటువంటి డిజిట్స్ యొక్క సమ్ అనేటువంటిది 10 ఉండాలి, అండ్ యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి డిజిట్స్ అనేటువంటిది సమానంగా ఉండాలి, సేమ్ ఉండాలి. ఓకేనా. సో ఇలాంటి మల్టిప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా షార్ట్కట్స్తో మనం ఆన్సర్ చేయాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి 2 ఏదైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయండి. 2 × 2 ఎంత, 4. ఓకేనా. 2 × 2 ఎంత, 4. మనకు ఆల్మోస్ట్ చెప్పాను కదా నేను, సింగిల్ డిజిట్ కనుక మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం డబల్ డిజిట్లోకి రాసుకోవాలి. ఒకవేళ డబల్ డిజిట్ రాకపోతే కనుక ఆ సింగిల్ డిజిట్కి లెఫ్ట్ సైడ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అది డబల్ డిజిట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, టెన్స్ ప్లేస్లోని వాల్యూ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత, 10 అయింది. ఓకేనా. రెండింటి యొక్క మొత్తం 10 అయింది. రైట్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 6 × 4 ఎంత, 6 × 4, 6 4 24, 6 4 24. అండ్ యూనిట్ ప్లేస్లో వాల్యూ ఏముందో ఒకసారి చూడండి, 2 అంటే 24కి 2 కలపండి అంటే 26. 24కి 2 కలిపితే ఎంత అన్నట్టు, 26. సో ఇప్పుడు ఇది 4 డిజిట్ నెంబర్ అయింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి, యూనిట్ ప్లేస్లోని డిజిట్స్ని మల్టిప్లై చేయండి, మీకు లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ 2 డిజిట్స్ కోసం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉండేటువంటి మల్టిప్లికేషన్ చేయండి నెంబర్స్ని, దాని తర్వాత వచ్చిన దానికి యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ని యాడ్ చేయండి. 6 × 4 24 + 2 ఎంత అంటే 26. ఓకేనా. సో సిమిలర్గా మనం దీన్ని కూడా చేద్దాం. చూడండి, 87 × 27. 87 × 27 అంటే 7 × 7 ఎంత, 49. నెక్స్ట్ ఇవి చూడండి, 8 × 2 8 2 ఎంత, 16.
16కి ఎంత కలపాలి 7 కలపండి ఓకేనా. 16 + 7 ఎంత అంటే 23. సో 2 3 4 9 రైట్. సో నెక్స్ట్ 3 × 3 ఎంత 9. జనరల్గా సింగిల్ డిజిట్ కనుక మల్టిప్లికేషన్ వస్తే మనం దాన్ని డబల్ డిజిట్లోకి రాసుకోవాలి కాబట్టి 09 అని రాస్తున్నా. నెక్స్ట్ 3 × 7 అంటే 21. 21కి ఎంత కలపాలి 3 కలపండి అంటే 24 అంటే 2409 రైట్. సో 5 × 5 ఓకేనా. లాస్ట్లో 5 × 5 ఉంది 25. 5 × 5 ఎంత అంటే 25 రైట్. 9 × 1 9. 9 + 5 ఎంత 14 అంటే ఇది 1425. చూడండి ఎంత ఈజీగా ఉందో. వేదిక్ మ్యాథ్స్ కనుక మీరు నేర్చుకుంటే సింప్లిఫికేషన్స్ కానీ నెంబర్ సిస్టంలో కానీ ఇలాంటి మల్టిప్లికేషన్ ట్రిక్స్ వచ్చినప్పుడు చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా రైట్. సిమిలర్గా మీకు క్వశ్చన్ ఇస్తున్నా ఓకేనా. సో మీరు ఈ ట్రిక్ను ఉపయోగించి మాత్రమే ఆన్సర్స్ చేయాలి. మీ యొక్క ఆన్సర్స్ అనేటువంటిది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దీన్ని జనరల్ మెథడ్తో కూడా ఆన్సర్ చేయొచ్చు, లేదు అయితే క్యాల్కులేటర్లతో కూడా ఆన్సర్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మీకు ఏదైతే ట్రిక్ ఇప్పుడు చెప్పానో సో దాన్నే సేమ్ ట్రిక్ను మీరు ఇక్కడ ఫాలో చేయండి, ఈజీగా ఆన్సర్లు వచ్చేస్తాయి. సో మీ యొక్క కామెంట్ను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మన వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సో దాంతోపాటు ఒకవేళ మీకు మన యొక్క ఆన్లైన్ క్లాస్ కూడా ఉంది. సిద్ధు స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్ను ఆధారంగా చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అర్థమెటిక్ కోర్సెస్, రీజనింగ్ కోర్సెస్ ఉన్నాయి. వీలైతే కనుక మీకు నచ్చితే అక్కడి నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు నేను రాసినటువంటి అర్థమెటిక్ షార్ట్ కట్స్ బుక్ అనేటువంటిది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం, ట్రెండింగ్ ఇన్ మార్కెట్. సో వీలైతే కనుక దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన యాప్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి కూడా పర్చేజ్ చేసుకోండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.